నమస్తే ఫ్రెండ్స్, నేను మీ సుకన్య. ఈ రోజు మన ఛానల్లో వాయిస్ ఓవర్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఒక అద్భుతమైన మరియు 100% జెన్యూన్ ఫ్రీలాన్స్ ఆపర్చునిటీ గురించి తెలుసుకుందాం. గ్లోబల్ టెక్ సంస్థ అయిన ఇన్విజిబుల్ వారి మెరిడయల్ ప్రాజెక్ట్ కోసం తెలుగు మాట్లాడగలిగే వాయిస్ ఆర్టిస్టుల కోసం అప్లికేషన్స్ తీసుకుంటున్నారు. ఈ ఉద్యోగం యొక్క పూర్తి వివరాలు మరియు మీ మొబైల్ లేదా ల్యాప్టాప్ లో అప్లికేషన్ ఎలా పూర్తి చేయాలో స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ఇప్పుడు ఫ్రెండ్స్, మొదటగా ఈ ప్రాజెక్ట్ ఏంటో చూద్దాం. సో ఇన్విజిబుల్ అనే సంస్థ తమ మెషిన్ లెర్నింగ్ మరియు ఏఐ మోడల్స్ తెలుగు భాషను మరింత సహజంగా అర్థం చేసుకునేలా ట్రైన్ చేయడానికి ఈ మెరిడయల్ అనే గ్లోబల్ ప్రాజెక్ట్ ను రన్ చేస్తుంది. సో ఇందులో మీ పాత్ర చాలా సింపుల్ అండి. ఇది ఎటువంటి సేల్స్ లేదా మార్కెటింగ్ జాబ్ కాదు. కంపెనీ వారు మీకు ఇచ్చే చిన్న చిన్న తెలుగు స్క్రిప్ట్లు లేదా డైలాగ్స్ ని మీ గొంతుతో స్పష్టంగా మరియు సహజమైన శైలిలో రికార్డు చేసి అందించడమే మీ ముఖ్యమైన విధండి. ఓకేనా? సో ఈ జాబ్ మీరు రోజువారీగా చేయాల్సిన పనులు ఎలా ఉంటాయంటే, మీకు నచ్చిన లైన్స్ ను చదివేటప్పుడు సాధారణంగా కాకుండా విభిన్న హావభావాలతో, అంటే కొన్నిసార్లు స్నేహపూర్వకంగా, కొన్నిసార్లు ప్రశాంతంగా లేదా అధికారిక ధోరణిలో మాట్లాడాలి. అలాగే అప్పుడప్పుడు ఇతర తెలుగు స్పీకర్లతో కలిసి ఒక 5 నిమిషాల నిడివిగల సంభాషణలు లేదా జంట రికార్డింగ్స్ లో పాల్గొనాల్సి ఉంటుంది. వాళ్ళు ఇచ్చే సూచనలను బట్టి టైమింగ్ స్పష్టత మెరుగుపరుస్తూ ఫైల్స్ అనేది సబ్మిట్ చేయాలండి. సో ఇప్పుడు ఇక్కడ చూడండి మీరు, ఇది ఒక ప్రొఫెషనల్ వాయిస్ ప్రాజెక్ట్ కాబట్టి రికార్డింగ్ క్వాలిటీ చాలా ముఖ్యం ఫ్రెండ్స్. మీ ఇంట్లో ఫ్యాన్ శబ్దాలు, ట్రాఫిక్ సౌండ్స్ లేదా ఎకో లేని ఒక ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. రికార్డింగ్ కోసం ఒక మంచి నాణ్యత గల మైక్రోఫోన్, యూఎస్బి లేదా ఎక్స్ఎల్ఆర్ మైక్ మరియు కంప్యూటర్ కలిగి ఉండాలని కంపెనీ అయితే స్పష్టంగా కోరుతుంది. అలాగే ఫైల్స్ అప్లోడ్ చేయడానికి మంచి ఇంటర్నెట్ కనెక్షన్ కూడా అవసరం అని చెప్తుంది అన్నమాట. సో మరి దీనికి కావాల్సిన అర్హతల గురించి చూద్దామండి. సో మీ వయసు తప్పనిసరిగా 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. తెలుగు మీ మాతృభాష అయి ఉండి చాలా స్పష్టంగా మాట్లాడగలిగే నైపుణ్యం ఉండాలి. దీనితో పాటు మీకు తెలుగుతో సహా కనీసం 2 భాషలలో మాట్లాడే పట్టు ఉండాలి. గతంలో మీకు వాయిస్ ఓవర్, పాడ్కాస్టింగ్ లేదా యూట్యూబ్ ఛానల్ నడిపిన అనుభవం ఉంటే అది మీకు ఒక అదనపు అడ్వాంటేజ్ అవుతుంది. సో ఇంకేంటంటే, ఇప్పుడు మనం ఎలా అప్లై చేయాలని చెప్పాను కదా. సో ఇంకొక విషయం అండి, అందరు పేమెంట్ గురించి కూడా ఆలోచిస్తారు కదా, అసలు ఎంత వస్తుంది అని. సో కంపెనీ తమ అఫీషియల్ నోటిఫికేషన్ లో అయితే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. గంటకి $8 నుండి $65 వరకు పే రేంజ్ పేర్కొంది. అయితే గుర్తుంచుకోండి, ఈ రేట్ అనేది మీ అనుభవము, మీ టెస్ట్ ఆడియో క్వాలిటీ మరియు మీ లొకేషన్ ఆధారంగా పరీక్షించిన తర్వాతే ఖరారవుతుంది. ఇదొక స్వాతంత్ర ఫ్రీలాన్స్ కాంట్రాక్ట్ కాబట్టి కంపెనీ తరపున హెల్త్ ఇన్సూరెన్స్ లేదా పెయిడ్ లీవ్స్ వంటి ప్రయోజనాలు అనేవి వర్తించవు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు మీకోసం నేను లైవ్ అప్లికేషన్ ప్రాసెస్ ని చూపిస్తాను. మీరు స్క్రీన్ పై చూస్తున్న ఇక్కడ చూడండి. సో మొదట మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి మరియు మీ ఫోన్ నెంబర్ ని కంట్రీ కోడ్ తో నింపాలి. ఆ తర్వాత రెజ్యూమ్ సెక్షన్ లో అటాచ్ పై క్లిక్ చేసి మీ ప్రొఫైల్ PDF ఫార్మాట్ లో అప్లోడ్ చేయండి. సో మీ ప్రొఫైల్ లో వాయిస్ స్కిల్స్ చేర్చడం మర్చిపోకండి, ఖచ్చితంగా చేర్చండి. సో నెక్స్ట్ వచ్చేసి ఆ తర్వాత కిందికి స్క్రోల్ చేస్తే స్క్రీన్ షాట్లు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి పక్కన. సో ఎడ్యుకేషన్ వివరాలు అడుగుతుంది. ఇక్కడ మీ స్కూల్, కాలేజ్ పేరు, మీ డిగ్రీ టైప్ అంటే 12th లేదా గ్రాడ్యుయేషన్ మరియు మీ గ్రూప్ సబ్జెక్ట్ ని నమోదు చేయండి. మీ చదువు ఎప్పుడు మొదలైంది మరియు ఎప్పుడు పూర్తయింది అనే సంవత్సరాలు వివరాలను కూడా ఇక్కడ సరిగ్గా ఎంచుకోవాలి. సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. చివరి క్వశ్చన్స్ అంటే మీరు ప్రస్తుతం నివసిస్తున్న దేశాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్, ఒకవేళ మనం అమెరికా వెలుపల నివసిస్తుంటే వాట్ కంట్రీ ఆర్ యూ కరెంట్లీ ఏ రెసిడెంట్ ఆఫ్ అనే బాక్స్ లో ఇండియాని ఎంచుకొని కింద యుఎస్ లొకేషన్ లో ఆప్షన్స్ వద్ద ఐఎమ్ నాట్ లొకేటెడ్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ అని సెలెక్ట్ చేసుకోండి. ఆపై మీ ప్రొఫెషనల్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ లింక్ ఇచ్చి ప్రైవసీ పాలసీ బాక్స్ ని టిక్ చేసి సబ్మిట్ అప్లికేషన్ బటన్ పై క్లిక్ చేయడంతో మీ అప్లికేషన్ అనేది విజయవంతంగా పూర్తవుతుందండి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు క్లియర్ గా అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో మీరు త్వరగా సెలెక్ట్ కావడానికి నా తరపున కొన్ని ముఖ్యమైన చిట్కాలు చెప్తాను. ఫస్ట్ వన్ ఏంటంటే, రికార్డింగ్ చేసేటప్పుడు ప్రశాంతంగా, నెమ్మదిగా, సహజమైన గొంతుతో పలకండి. సెకండ్ వన్ ఏంటంటే, మీ రెజ్యూమే మరియు లింక్డ్ఇన్ ప్రొఫైల్లో వాయిస్ యాక్టింగ్ లేదా కమ్యూనికేషన్ స్కిల్స్ వంటి కీలక పదాలను జోడించండి. థర్డ్ వన్ ఏంటంటే, అప్లై చేశాక ఆటోమేటెడ్ రికార్డింగ్ టెస్ట్ లింక్ ఈమెయిల్ వస్తుందండి. కాబట్టి మీ స్పామ్ ఫోల్డర్ ను కూడా క్రమం తప్పకుండా చెక్ చేసుకోండి. అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మీరు సెలెక్ట్ అయితే మీకు ఒకటి వస్తుంది అన్నమాట, మెయిల్ కి వస్తుంది. ఆటోమేటెడ్ రికార్డింగ్ టెస్ట్ లింక్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది ఫ్రెండ్స్,
తెలుగు వాయిస్ ట్రైనర్ ఉద్యోగం గురించిన పూర్తి సమాచారం, దీనికి సంబంధించిన అధికారిక గ్రీన్ హౌస్ అప్లికేషన్ కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, వెంటనే వెళ్ళి అప్లై చేసుకోండి. ఏ జాబ్ అయినా అప్లై చేసే ముందు లింక్ ఇచ్చాను కదా, డైరెక్ట్ అప్లికేషన్ ఫామ్ కి వెళ్ళి అప్లై చేయకండి. సో అక్కడ జాబ్ వివరాలన్నీ డీటెయిల్ గా మళ్ళీ ఒకసారి చదువుకొని అప్లై చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? అంటే పూర్తి నిబంధనలు చదువుకొని ఆసక్తి గలవారు వెంటనే అప్లై చేసుకోవాలన్నమాట. సో ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి, హ్యాపీ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కెరీర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవుతూ ఉండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.